వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి సండే అనమాట. భోగి పండుగ ముందు రోజు మేము ఇక్కడ బెంగళూరు నుంచి ఊరికైతే ట్రావెల్ చేస్తున్నాం. సో అంతా కూడా ఫేస్కి నేను ఏదో సిరమ్ ఏదో అప్లై చేశాను. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయాం. ఇంకా బస్ అంతా కూడా రెడీగా ఉందన్నమాట. బుక్ చేసేసాము, 1 month ముందే బుక్ చేసాము. బికాజ్ మీకు అందరికీ తెలుసు కదా, బెంగళూరులో ఉన్న వాళ్ళకి మెయిన్గా అందరికీ తెలిసి ఉంటుంది, మనకు అస్సలు టికెట్ దొరకవు. ఆంధ్రాకి అంత రష్ ఉంటుంది. సో అందుకే ముందు జాగ్రత్తతో ఒక 1 month ముందే టికెట్స్ అంతా బుక్ చేసేసాము. ఇంకా పలమనేరు అలా వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయితే ఒక 1/2 hour స్టాప్ చేస్తారనమాట. ఇంకా అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంకా ట్రావెల్ అలా కంటిన్యూ చేసి ఇంటికైతే వచ్చేసాము అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, మార్నింగ్ 5 o'clock అలాగా నేను రీచ్ అయిపోయాను మా ఊరికైతే. ఇంకా ఇల్లు ఇంటికాడ ఇక్కడ మన ఊరు ఇంట్లో ఎవరు ఉన్నారో లాక్ చేసుకొని వచ్చేస్తాం కదా. సో ఇంకా ఒక్కొక్క లైట్ 0 light మాత్రం ఆన్ చేసి పెట్టేసి వస్తాము. ఇంకా పిన్ని వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ముందు రోజు వచ్చి బాగా ముగ్గులన్నీ వేసి హెల్ప్ చేశారు. సో ఇక్కడ మేము వచ్చే కొందికి ముగ్గు కూడా వేసేసారు. పిన్ని వాళ్ళు, పిన్ని అత్త కొడుకు కూతురు వాళ్ళంతా కూడా బాగా హెల్ప్ చేశారనమాట. మా పిన్ని వాళ్ళ ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు, అవ్వ వాళ్ళ ఇల్లు అంతా కూడా పక్క రోడ్లలోనే దగ్గరే అనమాట. జస్ట్ ఒక 100-200 meters కూడా ఉండదు అనమాట. ఇంకా రాగానే మేము ఆ భోగి అయితే వేసేసాము. భోగి రోజు మార్నింగ్ వచ్చాము 5 o'clock కాబట్టి భోగి అయితే వేసేసాము అనమాట. సో యాక్చువల్లీ సాటర్డే సండే లీవ్ ఉంది, కానీ అమ్మ వాళ్ళకి డాడీకి సాటర్డే లీవ్ లేదు, సండే మాత్రం లీవ్ అనమాట. ఇంకా అందుకనేసి సండే ఇంకా కొంచెం షాపింగ్ అవి ఉంటే సండే షాపింగ్ చేసుకొని సండే నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 కల్లా వచ్చేస్తాం కదా, ఎలాగో వచ్చిన తర్వాత భోగి వేసుకునేయచ్చు అనేసి. సో యాజ్ పర్ ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయిందనమాట. మేము 5 o'clock వచ్చాము కదా, ఇంకా రాగానే భోగి. ఇంకా నేను అనుకుంటూ వచ్చాను, కొంచెం మబ్బుగా ఉంటే బాగుంటుంది, ఎక్కువ తెల్లారిపోతే కూడా అసలు భోగి వేస్తే లుక్ ఉండదని. ఎట్లో కరెక్ట్గా మబ్బుగానే ఉన్నిందనమాట. అప్పుడే భోగి అయితే వేసుకునేసాము. ఇంకా పిన్ని వాళ్ళు, అవ్వ వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో కాడే భోగి వేసుకున్నారు. మేము భోగి వేసిన తర్వాత ఇంకా అర్లీ మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఆ టైంకి అయితే ఇంకా అందరూ వచ్చేసాము, గ్యాదర్ అయ్యాము అనమాట. సో అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ రోజు నేను ఏమేమి చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. అంటే ఏదో హడావిడి పెద్దగా సెలబ్రేషన్స్ కావు, కానీ చిన్న వాటిలోనే మేము హ్యాపీ అనమాట. సో సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇంకా భోగి పండుగ రోజు భోగి పళ్ళు అయితే మనం వేస్తాం కాబట్టి ఆ ఫంక్షన్ కూడా చేసాము మా పిన్ని కూతురికి. తనకి ఇంకా 5 years రౌండ్ ఉంది, అందుకే ఇంకా తనకి భోగి పళ్ళు ఫంక్షన్ చేసాము. ఇక్కడే మన ఇంట్లోనే చేసామన్నమాట. అవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం భోగి వేసేద్దాం అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అది ఏమంటారు, వరి కసు ఏమో అంటారనమాట. అది వేస్తుంటే చాలా బాగా మంటలు అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ డే భోగి కాబట్టి సెకండ్ డే మనకి ఏమంటారు, బట్టలు పెట్టుకుంటాం కదా పెద్దవాళ్ళకి. సో ఆ ఫెస్టివల్ అనమాట. సో ఇక్కడ చాలా చలి అయితే ఉన్నిందనమాట. చలి ఉండదు అనుకున్నాను, కానీ చలిగా ఉన్నింది. ఇంకా మమ్మీ ఆ పక్క కట్లు అవన్నీ వేస్తోంది, సాయి వీడియో తీస్తున్నాడు. సో ఆల్ టుగెదర్గా అయితే వీడియో కుదరలేదు, బట్ ఏదో క్యాప్చర్ చేసుకోవాలా మెమోరీస్ అనేసి అన్నట్టుగా మేమైతే క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. అంతా స్మూత్ గానే అయినట్టే ఉంది, కానీ అనుకున్నట్టు. సో భోగి రోజు రీచ్ అయ్యాం, భోగి వేసాం, అంతా ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు బస్సు కాడ ఒక ఇష్యూ అయిందనమాట. సో మేమేంటంటే మాకు టూ బైక్స్ అయితే ఉన్నాయి. సో ఒక దాంట్లో డాడీ వచ్చారు, ఇంకొక దాంట్లో తమ్ముడు వచ్చారు, డ్రాప్ చేశారు నన్ను అమ్మని బస్ దగ్గర. ఇంకా నలుగురు బస్సులో రావాలి కాబట్టి ఆ బైక్స్ ఇంట్లో పెట్టి రావాలా ఇంటికి, మళ్ళీ రిటర్న్ రావాలా. సో రిటర్న్ వచ్చి బండ్లు పెట్టి మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి తను వచ్చిన తర్వాత వీళ్ళని డ్రాప్ చేసే కొందికి లేట్ అయిపోయింది అనమాట. సో మా బస్ వచ్చేసి 9:45కి స్టార్ట్ అవుతుంది అక్కడ.
సో బట్ ఇంకా 9:45కి మా తమ్ముడు డాడీ ఇంటికాడ బైక్స్ పార్క్ చేసేదానికి ఇంటికి వచ్చారు. అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా ఆ కండక్టర్ అయితే అరుస్తున్నాడు మేము వెళ్ళిపోతాం అనేసి. ఎలాగో లాస్ట్ మినిట్లో ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయించి ఆయన అయితే బాగా తిట్టుకున్నాడు అసలు. ఇంకా అలాగ అయిందనమాట. ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత భోగి వేసేసి అలాగ కూర్చున్నాను. కొంచెం ఫ్రెష్గా పీస్ఫుల్గా ఉండింది. ఇంకా ఇంత ట్రావెల్ చేసి వచ్చాం కదా, బాగా అలసిపోయామన్నమాట. ఇంకా నేను రాగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పిన్ని వాళ్ళంతా కూడా వచ్చేసారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పిన్ని కూతురు అడుగుతుంది డ్రెస్ తెచ్చే లేదా కొత్త డ్రెస్ పండక్కి అని అడుగుతుంది. ఆ సర్ప్రైజ్ అంటే ఏది అనేసి అడుగుతుంది. ఇంకా చూపించి ఇంకా తనకి న్యూ డ్రెస్ ఉంది కదా, సో తనే ఎక్కడుంది అనేసి బ్యాగ్లో తీసి ఎత్తుకుంటుంది అనమాట. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేసి అలాగే వేసి చూసుకుంటూ కొంచెం మాట్లాడుకుంటూ టైంపాస్ చేసామన్నమాట. మార్నింగ్ మమ్మీ వాళ్ళంతా కూడా టిఫిన్స్ అవి ఇవి రెడీ చేస్తూ ఉంటే ఇంకా మన పని ఉంటుంది కదా, ఈ టైంపాస్ పని. అవి ఇవి బట్టలు చూసుకోవడం, ఎత్తి పెట్టుకోవడం, ఇలాగా. నాకు ఇంకా చిన్న పిల్లోళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఆడుకుంటూ బాగుంటుంది అనమాట. ఇంకా తనకి డ్రెస్సు చూపించాను, ఇది తెచ్చాను నీకు అనే కొందికి ఇంకా అప్పటికప్పుడే ట్రై చేస్తుంది. నాకు తను అంటే తనకి ఎట్లా అంటే చుడిదార్ టైప్స్ అంటే తనకు చాలా ఇష్టం. ఈ ఫ్రాక్స్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటుంది కాబట్టి తనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదన్నా ఓనీ టైప్ వచ్చిందంటే ఇంకా ఆ ఓనీని వేసుకొని గిరగిరగిర తిరిగేస్తూ ఉంటుంది. ఇంకా తనకి దీనికి ఏంటంటే టాప్ ప్యాంటు ఓనీ వచ్చింది. ఇంకా ఆ ఓనీని చూసుకొని ఫుల్ హ్యాపీ వేసేసింది తనకి. అంత ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు వేసుకునేసి బయట ఇంకా చెప్పాను కదా అందరూ గ్యాదర్ అయ్యాము. అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు అంతా కూడా మన ఇంటికి వచ్చేసారని. ఇంకా పిల్లవాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటే అమ్మ వాళ్ళు ఇంట్లో కుకింగ్ అవి ఇవి బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఏదో ట్రిక్ ట్రై చేస్తున్నారనమాట. ఆ న్యూస్ పేపర్కి ఏదో ఫైర్ పెడితే గాలిపటంలో ఎగురుతుంది అనేసి ఏదో ట్రై చేశారు. అది కొంచెం ఫ్లాప్ అయ్యింది. ఇంకా అలా ఇలా లంచ్ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట భోగిపళ్ళు ఫంక్షన్ అయితే. ఇంకా తను ఫుల్ రెడీ అయిపోయింది. ఇదే వేసుకుంటాను, వాళ్ళు ఫ్రాక్ వేసుకోంటే కూడా లేదు నాకు ఇదే డ్రెస్ నచ్చింది అనేసి ఇదే వేసుకుని నేను తెచ్చింది. సో చెప్పాను కదా మీకు, తనకు ఓనీ ఉంటే చాలు ఇంకా ఆ డ్రెస్ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఇంకా భోగి పళ్ళుకి రెడీ చేస్తున్నారు. ఇందులో ఏమేమి వేశారంటే షుగర్ కేను, చెరుకులు, శనక్కాయలు, రేగిపళ్ళు, కాయిన్స్, చాక్లెట్స్, ఫ్లవర్స్. సో ఇవన్నీ కూడా వేసి ఒక ప్లేట్లో మిక్స్ చేసి పెట్టాము. ఇక్కడ చిన్న పాప వచ్చేసి మా పిన్ని. ఇక్కడ ఏంటంటే ఈ పళ్ళు వేసినప్పుడు రేగ్గాయ ఉంటుంది కదా, అది కానీ ఉంటే యోగి అవుతారు, కాయిన్ కానీ ఉంటే భోగి అవుతారు అని ఏదో ఉందన్నమాట. ఇంకా దాన్ని బట్టి కామెడీగా చెప్పుకుంటూ ఉన్నాము. మా పిన్ని కూతురికి వేసినప్పుడు ఏది నిలుస్తుందో చూద్దామనేసి. ఇంకా వేసినప్పుడు అయితే రేక్కాయ అయితే తగులుకొనింది హెయిర్కి, సో యోగి అవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయన్నమాట, మనకు తెలియవు. సో ఈ ట్రెడిషన్ని మనం మనకు తెలిసినా తెలియకపోయినా ట్రెడిషన్స్ ఏమున్నాయో దానికి ఏదో ఒక రీజన్, సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుందన్నమాట. మనం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే మనం మిస్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వాళ్ళు ఈ ట్రెడిషన్ చేసేవాళ్ళు, మనం కూడా ఆ ట్రెడిషన్ చేసామంటే మనల్ని చూసి ఇంకా నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ వాళ్ళు చేస్తారు కదా. సో అలాగనమాట. సో మనమే చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి అస్సలు తెలియదు. సో ఈ ట్రెడిషన్స్ మనకు తెలియకపోయినా అవి ఫాలో అవుతూ ఉండాలా అంతే. ఇంకా భోగిపళ్ళు ఎలా వేస్తామో అంతా కూడా మీకు చూపించేస్తాను. సో భోగిపళ్ళు వేసిన తర్వాత అయిపోయిందనమాట. భోగి పండుగ అయితే మాకు ఇంతే అనమాట. మార్నింగ్ లేవడం, భోగి వేసుకోవడం, తినడం. నాన్ వెజ్ తెస్తాం బేసికలీ భోగి రోజున. ఇంకా మార్నింగ్ ఇడ్లీ, నాన్ వెజ్ అవన్నీ తెచ్చారు. సో అవన్నీ తినేసాము. ఇంకా భోగిపళ్ళు వేసేసి రెస్ట్ తీసుకోవడం. ఇంకా రేపు చాలా పనులు ఉంటాయి కదా, అంటే మార్నింగ్ లేచి బట్టలు పెట్టే ఫంక్షన్, బట్టలు పెట్టి పండగ కాబట్టి మనకి కొన్ని ట్రెడిషన్ అయితే ఉంటుంది, ఫాలో అయ్యే రిచువల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు చూపించేస్తాను. సో ఇప్పుడైతే భోగిపళ్ళు వేసేసి మనమైతే
పడుకునేద్దాం. అండ్ మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో కంటిన్యూ వాచింగ్. Wait, done it.